హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఈరోజు సూపర్ ఎయిట్లో జరగబోయే కీ మ్యాచ్ ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ టీం మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ న్యూజిలాండ్కి మస్ట్ విన్ గేమ్. ఈ మ్యాచ్ కనుక న్యూజిలాండ్ గెలిస్తే సెమీఫైనల్ స్పాట్ని సీల్ చేసుకున్నట్టే. లేదు ఈ మ్యాచ్ ఓడిపోయారనుకో, వాళ్ళు పాకిస్తాన్ అండ్ శ్రీలంక మ్యాచ్ వచ్చే రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మ్యాచ్ వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ మ్యాచ్ గెలిచి సెమీఫైనల్ స్పాట్ని దక్కించుకుందామనే చూస్తారు. అండ్ మరోపక్క ఇంగ్లాండ్ టీం మాత్రం ఇది జస్ట్ వార్మప్ గేమ్ లాంటిది. అండ్ వాళ్ళు ఈ గేమ్ కోసం బెంచ్ స్ట్రెంత్ కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఈ మ్యాచ్ ప్రేమదాస స్టేడియం కొలంబోలో జరగబోతుంది. అండ్ ఇక్కడ భారీ స్కోర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక్కడ లో స్కోరింగ్ మ్యాచెసే ఉంటాయి. లైక్ 140 to 160 కొడితే ఇక్కడ 170 to 180తో సమానం. బ్యాట్స్మెన్ ప్రతి ఒక్క సింగిల్ రన్ కోసం ట్రై చేయాలి. ఇక్కడ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఎంత బాగుంటే అంత స్కోర్ వస్తుంది. ఇక్కడ డాట్ బాల్ని సింగిల్గా కన్వర్ట్ చేయడం అండ్ సింగిల్ని 2గా కన్వర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బౌండరీస్ బాల్స్ చాలా లూజ్గా వస్తాయి కాబట్టి. అండ్ టీమ్ వైజ్ అనలైజ్ చేయాలంటే ముందుగా ఇంగ్లాండ్కి ప్రేమదాస స్టేడియంలో ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు. బట్ వాళ్ళకి శ్రీలంకలో ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఎందుకంటే T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందు వాళ్ళు శ్రీలంక అగైనెస్ట్గా శ్రీలంకలో T20 సిరీస్ ఆడారు. సో వాళ్ళకి గేమ్ అంత మస్ట్ విన్ గేమ్ కాదు కాబట్టి వాళ్ళ బెంచ్ స్ట్రెంత్నే ట్రై చేయొచ్చు. అండ్ ఆన్ ది అదర్ సైడ్ న్యూజిలాండ్ టీం కనుక చూస్తే వాళ్ళకి ఇది మస్ట్ విన్ గేమ్. వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచి సెమీఫైనల్ స్పాట్ని సీల్ చేసుకుందామనే చూస్తారు. అండ్ వాళ్ళు కోహోస్ట్ అయిన శ్రీలంకని ఇదే గ్రౌండ్లో ఓడించారు కాబట్టి వాళ్ళు ఇంగ్లాండ్ కంటే బెటర్గా ఈ కండిషన్స్ని అడాప్ట్ చేసుకున్నారు. సో ఫార్ ఈ గ్రౌండ్లో 6 మ్యాచెస్ జరిగాయి. అండ్ 5 మ్యాచెస్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం గెలిస్తే ఒక మ్యాచ్ చేసింగ్ చేసిన టీం గెలిచింది. సో టాస్ గెలిచిన కెప్టెన్ కంపల్సరీగా బ్యాటింగ్ ఫస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ 150 to 160 స్కోర్ చేస్తే ఈజీగా డిఫెండ్ చేసుకోవచ్చు ఈ గ్రౌండ్లో. అండ్ ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 152గా ఉంటే సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 132కి పడిపోయింది. అండ్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే క్లౌడీగా ఉంది కానీ వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ లాస్ట్ 10 హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే ఇంగ్లాండ్ 7 times విన్ అయితే న్యూజిలాండ్ 3 times మాత్రమే విన్ అయింది. అండ్ T20 వరల్డ్ కప్స్లో చూసుకుంటే 8 మ్యాచెస్ జరిగాయి రెండు టీమ్స్ మధ్య. అండ్ ఇంగ్లాండ్ 5 times విన్ అయితే న్యూజిలాండ్ 3 times మాత్రమే విన్ అయింది. సో హెడ్ టు హెడ్ చూసినా అండ్ వరల్డ్ కప్స్లో చూసినా ఫేవరెట్గా ఇంగ్లాండే కనిపిస్తుంది. బట్ మనం న్యూజిలాండ్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ వాళ్ళు ఈ మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్ స్పాట్ని ఖరారు చేసుకుంటారు. సో వాళ్ళు మంచి ప్లానింగ్తోనే ఈ మ్యాచ్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఆఫ్ బోత్ టీమ్స్ కనుక చూసుకుంటే ముందుగా ఇంగ్లాండ్ టీం ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ అండ్ జాస్ బట్లర్, వీళ్ళిద్దరి ఫామ్ అయితే కొద్దిగా కన్సర్నింగ్గానే ఉంది. ముఖ్యంగా శ్రీలంక లాంటి స్లో వికెట్స్లో మనం ఈ మ్యాచ్లో కూడా వీళ్ళ దగ్గర నుంచి ఫైర్ వర్క్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ 1 downలో హ్యారీ బ్రూక్ లాస్ట్ మ్యాచ్లో తను ప్రమోట్ చేసుకుని సెంచరీ కొట్టాడు. అదే ఫామ్ ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయాలనే చూస్తాడు. అండ్ ఆ తర్వాత జాకోబ్ బెథెల్ అండ్ టామ్ బ్యాంటన్కి శ్రీలంకలో మంచి స్కోర్సే ఉన్నాయి. అండ్ తర్వాత శామ్ కరన్ అండ్ విల్ జాక్స్, వీళ్ళిద్దరూ ఇంగ్లాండ్ టీంకి చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్ టీం ఈ స్టేజ్ వరకు వచ్చిందంటే వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ చాలానే ఉంది. అండ్ బౌలర్స్ జేమీ ఓవర్టన్, లియోన్ డాసన్, జోఫ్రా ఆర్చర్ అండ్ ఆడిల్ రషీద్. శ్రీలంక లాంటి స్లో పిచ్చెస్లో ఆడిల్ రషీద్, డాసన్ అండ్ జేమీ ఓవర్టన్ లాంటి బౌలర్స్ పండగ చేసుకోవచ్చు. నాకు అనిపిస్తుంది ఇంగ్లాండ్ వాళ్ళు బెంచ్ స్ట్రెంత్ని ట్రై చేస్తారేమో అని. ఆర్చర్ అండ్ రషీద్కి రెస్ట్ ఇచ్చి లుక్ వుడ్ అండ్ రెహాన్ అహ్మద్ని ఆడించవచ్చు. అండ్ న్యూజిలాండ్ టీం ఒక ప్రాబ్లమ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా ఫిన్ ఎలన్ అండ్ టిమ్ సైఫర్ ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. కానీ బిగ్ స్కోర్స్ కన్సిస్టెంట్గా స్కోర్ చేయలేకపోతున్నారు. బట్ వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే పవర్ ప్లేలో అగ్రెసివ్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ 1 downలో రచిన్ రవీంద్ర, 2 downలో గ్లెన్ ఫిలిప్స్ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ బ్యాటర్ అయితే కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అండ్ ఆ తర్వాత మార్క్ ఛాంప్మన్, డారెల్ మిచెల్, శాంట్నర్, కోల్ మెకాంచి, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గ్యూసన్, రిష్ సోదీ. న్యూజిలాండ్ అయితే అన్చేంజ్డ్గానే రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్లో చాలా ఆప్షన్సే ఉన్నాయి. అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ కనుక చూసుకుంటే ఇంగ్లాండ్ టీం తరపున జాస్ బట్లర్, టామ్ బ్యాంటన్ అండ్ విల్ జాక్స్. అండ్ న్యూజిలాండ్ టీం తరపున అయితే రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ అండ్ ఫెర్గ్యూసన్. అండ్ ఈ మ్యాచ్లో కీ బ్యాటిల్స్ చూసుకుంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జాస్ బట్లర్ వర్సెస్ మ్యాట్ హెన్రీ. ఈ బ్యాటిల్ అయితే పవర్ ప్లేలో ఉండబోతుంది. బట్లర్ బ్యాట్ నుంచి అసలు రన్సే రావట్లేదు. మరోపక్క మ్యాట్ హెన్రీ మాత్రం పవర్ ప్లేలో మంచి కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు అండ్ వికెట్స్ కూడా తీస్తున్నాడు. సో బట్లర్ హెన్రీని ఎలా ఆడుతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి బ్రూక్ వర్సెస్ శాంట్నర్. లాస్ట్ మ్యాచ్ బ్రూక్ సెంచరీ కొట్టాడు. బట్ బ్రూక్కి స్పిన్నర్స్ ఆడడంలో కొద్దిగా వీక్నెస్ అయితే ఉంది. అండ్ శాంట్నర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కావడం వల్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వర్సెస్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారుస్తుంది బ్యాటిల్ని. అండ్ ఆ తర్వాత విల్ జాక్స్ వర్సెస్ లాకీ ఫెర్గ్యూసన్. సో ఇంగ్లాండ్ టీంకి విల్ జాక్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్లో పవర్ఫుల్ ఫినిషింగ్ టచెస్ ఇస్తూనే ఉన్నాడు. అండ్ మరోపక్క ఫెర్గ్యూసన్ మంచి డెత్ బౌలింగ్ చేస్తున్నాడు. సో ఫెర్గ్యూసన్ డెత్ బౌలింగ్ విల్ జాక్స్ ఏమాత్రం పవర్ హిట్టింగ్ చేయగలడో చూడాలి. అండ్ న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసినప్పుడు చూసుకుంటే ఫస్ట్ కీ బ్యాట్లు వచ్చేసి ఫిన్ ఎలన్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. మనకు తెలుసు ఫిన్ ఎలన్ అగ్రెసివ్ బ్యాట్స్మెన్ అండ్ ఆర్చర్ కూడా అగ్రెసివ్ బౌలర్. సో ఆర్చర్ యొక్క బౌన్సెస్ అండ్ ఫాస్ట్ డెలివరీస్ ఫిన్ ఎలన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టగలడో చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి గ్లెన్ ఫిలిప్స్ వర్సెస్ రషీద్. ఫిలిప్స్ T20 వరల్డ్ కప్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. పేసర్స్ అండ్ స్పిన్నర్స్ ఇద్దరిని చాలా బాగా ఆడగలుగుతున్నాడు. సో మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంగ్లాండ్ బౌలర్ అయిన ఆడిల్ రషీద్ని గ్లెన్ ఫిలిప్స్ ఏమాత్రం కౌంటర్ అటాక్ చేస్తాడో చూడాలి.
అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి రచిన్ రవీంద్ర వర్సెస్ విల్ జాక్స్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ బ్యాట్లే, ఎందుకంటే శ్రీలంక లెగ్కి రాగానే విల్ జాక్స్కి వరుసగా వికెట్స్ వస్తూనే ఉన్నాయి. సో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన జాక్స్ని ఏమాత్రం కౌంటర్ అటాక్ చేస్తాడో చూడాలి. సో మ్యాచ్ విన్నింగ్ ఛాన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ న్యూజిలాండ్కి మస్ట్ విన్ గేమ్. అండ్ ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో బెన్ స్టోక్స్ యూజ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ బోత్ టీమ్స్ ఆన్ ది ఫీల్డ్ క్యాచింగ్ అండ్ ఫీల్డింగ్ చాలా బాగా చేస్తారు. సో ఇది క్రాకర్ ఆఫ్ ఎ కాంటెస్ట్ అనే చెప్పచ్చు. బట్ నాకు అనిపిస్తుంది న్యూజిలాండ్ ఈ మ్యాచ్ గెలిచి వాళ్ళు సెమీఫైనల్ స్పాట్ని సీల్ చేసుకుంటారని అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి.